ఆడవాళ్ళకి ఫ్రీడమ్ లేదు. వాళ్ళు ఎలాంటి బట్టలేసుకోవాలో అది పక్క వాళ్ళు జడ్జ్ చేస్తారో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు జడ్జ్ చేస్తారు. ఎలా ఉండాలో వాళ్ళు జడ్జ్ చేస్తారని చెప్పి, మాకు ఫ్రీడమ్ కావాలని చెప్పి ఏదైతే వార్ నడుస్తుందో, వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు మన గురించి ఏదైతే తీస్తుండ్రో, బాయ్స్‌కి ఫ్రీడమ్ ఉంది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటరు. అది ఇది వాళ్ళతోటి మాకు సమాన హక్కు కావాలని ఏదైతే మాట్లాడతాం, దాని గురించే మనం మాట్లాడుకుందాం. మన గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళ టాపిక్ పక్కన పెట్టేస్తే, ఇవి కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్ 6 ఆర్ 7 మినిట్స్ లోపు ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా విషయాలు ఉంటాయన్నమాట. చాలా విషయాలు చాలా జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మన విషయానికొస్తే బాయ్స్‌కి ఏదైతే ఫ్రీడమ్ ఉంటదంటున్నారో వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఇక్కడ స్క్రీన్ గాని ఇక్కడ గాని మీకు కొన్ని విజువల్స్ ఇస్తానన్నమాట. బాయ్స్‌కి సంబంధించినయన్నమాట. వాళ్ళ ఫోటోలన్నమాట. చాలా మంది ఏదైతే అనుకుంటారో అసలు బాయ్స్‌కి ఫ్రీడమ్ ఉంటదని, అది ఒట్టి ట్రాష్ మాత్రమే. ఈళ్ళు ఏదైతే మాట్లాడుతారో వాళ్ళు ఏదో వ్యూస్ కోసం గాని పెట్టిన చాలా మందన్నమాట. వాళ్ళలో కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడతారు. చాలా మంది మామూలుగానే మాట్లాడతారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో గర్ల్స్ ఆర్ బాయ్స్, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఒక తండ్రికి కూతురు ఉంటది. ఒక మదర్‌కి కొడుకు ఉంటారు. అందరూ బాగానే ఉంటారు. కాకపోతే వీడియోలు చేసేవాళ్ళు మాత్రం, మాట్లాడేవాళ్ళు మాత్రం వాళ్ళలో నాకు తెలిసినంత వరకైతే చాలా మంది సెలబ్రిటీలు, దాంతో పాటు మెయిన్‌గా సెలబ్రిటీ కంటే మెయిన్‌గా అబ్బా! న్యూస్ వాళ్ళనమాట. ప్రెస్ వాళ్ళు ఉన్నారనమాట. నాకదే చానా సాడ్‌గా అనిపించింది. నాకింత మటుకు నా దగ్గరికి న్యూస్ రాలే. ఎవరో న్యూస్‌కి సంబంధించినోడబ్బా! క్వెషన్ చేస్తుంటే ఒక బాయ్ గూడా మన సునీత మేడం సింగర్ సునీత గారిని గూడా ఒకాయన అడిగితే, ఆమె చాలా స్వీట్‌గా స్పందించిందనమాట. "నువ్వు ఎలాంటి బట్టలు చేసుకోవాలో నీకు హక్కున్నప్పుడు, అతను ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలో అతని హక్కుంటది. అతను ఎవరిని పెళ్లి చేసుకోవాలో చూజ్ చేసుకునే హక్కు అయితే ఉంటది. ఫ్రీడమ్ అంటే జస్ట్ బట్టలే గాదు, చదువు అది ఇది అని చెప్పి ఆమె చానా మాట్లాడింది. అదే ఆ నెగెటివ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. మన గురించి మనం మాట్లాడుకుందాం. నాకు ఈ వీడియో చేయడానికి నేను మెయిన్ కారణం చెప్తున్నా కదా! న్యూస్ వాళ్ళనమాట. చాలా మంది న్యూస్ వాళ్ళు, ఆడవాళ్ళు న్యూస్ వాళ్ళు చేసి నెగెటివ్ స్ప్రెడ్ అనమాట. బాయ్స్‌కి ఫ్రీడమ్ ఉందని ఏదైతే అంటారో అది ఉట్టి ట్రాష్ మాత్రమే. మీకు మళ్ళీ చెప్తున్నా గదా! చప్రి గ్యాంగ్ అని మనకి ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ అనమాట. హైదరాబాద్‌లో చప్రి గ్యాంగ్ అని చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ గూడా మనకి ఆంధ్రాలో చూసుకుంటే ఇదేంది గాలివాడు అంటాడు. ఒక పేరు పెట్టేసారు. ఒక వర్గానికి ఒక పేరు పెడతారనమాట. ఎలా ఇక్కడ కనిపిస్తుంది గదా! వాళ్ళ కటింగ్, వాళ్ళ కలర్ కటింగ్ చేసుకొని చెప్పేవాడు. డ్యూక్ బండి నడిపి చెప్పేవారు. ఒక ఫేమస్ సక్సెస్‌ఫుల్ బ్రాండ్ అయిన డ్యూక్ బండి, ఒక కలర్ కటింగ్ అనమాట. ఏంది గోల్డ్ కలర్, పింక్, బ్లూ ఇలా కలర్ కటింగ్ చేసుకున్నోడు. ఇది చినిగిపోయినప్పుడు మనకి స్టోన్ జీన్స్ అని ఎలా అంటాం? అంటే ఒక లిమిటేషన్ స్టోన్ ఉంటే అది ఫ్యాషన్ అనమాట. విపరీతంగా స్టోను, మరి విపరీతంగా లూజ్‌గా బట్టలేసుకోవడం గాని, ఎక్కడ పడితే అక్కడ కమ్మలు కుట్టేసుకోవడం గాని, అవి ఉంటే దాన్ని చప్రీ గ్యాంగ్ అంటారనమాట. నేనంటలే. దానికి ఒక వర్గానికి ఒక సెపరేట్ పేరు పెట్టారు. మనం ఇక్కడ గాలోడు, అపర గాలోడు ఏదేదో మాట్లాడతామనమాట. ఈ వర్డ్స్ అనమాట. మనకి ఏదైతే ఉన్న వర్డ్స్ అనమాట. మనం మన ఇష్టారాజ్యంగా ఉంటే మనకు పెట్టే పేర్లు. అది వాళ్ళకి పెట్టే పేర్ల గురించి ఎవ్వరు పెట్టరు. ఎందుకంటే పెద్ద యుద్ధాలే జరుగుతాయనమాట. వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. కాకపోతే మనం ఏమైనా మాట్లాడినామనుకో మన మీద తిరగబడతారన్నట్టు. నేను ఆడవాళ్ళందరిని అనట్లే. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు గదా! ఈ న్యూస్ రిపోర్టర్స్ గాని, న్యూస్ వాళ్ళు గాని, ఏదో వ్యూస్ కోసం చేసి ఒక చిన్న ట్రాష్ మాత్రమే. ట్రాష్‌లో ప్రతి దాంట్లో చూసినాం 100లో ఒక 10 మందిని ఇరికియ్యాలని చూస్తారు. ఆ ఇరుక్కున్న వాళ్ళు బయటకొచ్చిర్రనుకో, కనీసం ఒక 10,00,000 మంది వచ్చి ఒక ధర్నా చేసిర్రనుకో, పెద్ద జన సమూహం అయిద్ది. మొన్న విజయ్ గారి సీఎం విజయ్ గారికి ఒక మీటింగ్ పెట్టినప్పుడు 20,00,000 దాదాపు 20,00,000 మంది దాకా వచ్చిర్రు. పెద్ద క్రౌడ్ అయిపోయిందనమాట. అలా అనమాట. మొత్తం జనాలేం రారు. ఉన్న 5,00,00,000 మంది జనాభాలో మహా అంటే ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో 9,00,00,000 ఉంటారు కదా! ఈ మొత్తం జనాభా మహా అంటే ఒక 50,00,000 లోపు కూడా రారనమాట. చెప్తున్నా. ఇలా మాట్లాడే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏదైతే మాట్లాడుతుర్రో ప్రతి ఒక్కరు బాయ్స్ కూడా ఇప్పుడు రేజ్ అవ్వాలనమాట. నేను చెప్తున్నా కదా! మహారాజ్ మోటివేషన్ హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి మహారాజ్ గాని, ఇది నాకు ట్యాగ్ చేయండి వీడియో. ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు వీడియో ఎవరి దాకా అయితే వస్తదో వాళ్ళు కూడా వీడియో చేయాల. ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాలనమాట. రె రెస్పాండ్ అయ్యి వీడియో చేసి నాకు ట్యాగ్ చేయండి. అలాగే సోషల్ మీడియాలో వాళ్ళు చాలా హల్చల్ అవ్వాలి, వైరల్ అవ్వాల. మనకున్న పేర్లేంటి ఒక చప్రి గాడు, ఒక గాలోడు వాడికి ఇష్టం వచ్చినట్టు హెయిర్ కలర్ వేసుకుంటే, వాడికి ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకుంటే, టోన్ తీసుకొని ఒక లిమిటేషన్ లేకుండా అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ చినిగిపోయి మరి లూజ్‌గా బట్టలేసుకుంటే వాడికి ఒక చెప్పి కూడా గాలోడు. ఇంకా మెయిన్‌గా మాట్లాడుకుంటే ఒక ఫేమస్ బ్రాండ్ డ్యూక్ బ్రాండే పడిపోయిందనమాట. ఒక చెప్రి గ్యాంగ్ నడుగుతుంది. ఇది చెప్రి గ్యాంగ్ బండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ మీకు ఒక ఫోటో ఇస్తా చూడండి. ఇది ఒక చెప్రి గ్యాంగ్ బండి అని ఒక బ్రాండ్ బ్రాండ్ పడిపోవడానికి మెయిన్ కారణం చెప్రి గ్యాంగ్ అనమాట. కానీ మనకి ఇలాంటి పేరు పెట్టినాం. ఎందుకంటే మన గురించి మనం మాట్లాడుకున్నాం. మన ఫ్రీడమ్ గురించి కూడా మనం మాట్లాడదాం. మనకి ఏదైతే ఫ్రీడమ్ ఉందని చెప్పి వన్ సైడ్ కోర్ చూపిస్తుర్రో వాళ్ళు మాట్లాడుతుర్రో అది చెప్తున్నాం. ఇక్కడ నేను ఎవ్వరు తప్పు అననబ్బా! ప్రతి ఒక్కరు బ్రతకడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు గాని, మనం గాని ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. కానీ ఈడేందంటే ఒక రిపోర్టర్స్ అన్నమాట. బాయ్స్ గాని ఎవరైనా ఒక సెన్సిటివ్ టాపిక్ వచ్చిందా
దాని మీద నేను స్టాండ్ అని అంటారు గానీ, అది స్టాండో లేకపోతే బ్యాండో నాకేం అర్థం కాదు. వెనకాల బ్యాండ్ కొడుతున్నట్టు అనిపిస్తుంటది. కాబట్టి ఇక్కడ 2 సైడ్‌లు మాట్లాడాల్సిన విషయం ఏందంటే, ఇక్కడ ఎవ్వడికి ఏమి ఫ్రీడమ్ అనేది జస్ట్ నీకిష్టం వచ్చిన ఫుడ్ తింటావు. నీకు నచ్చినట్టు ఉండటం, నీకు నచ్చింది చదువుకోవడం. నువ్వేదైతే గోల్‌ని అధిగమించాలనుకున్నావో ఆ గోల్‌ని రీచ్ కావడం అనమాట. నేను ఈ డ్రెస్ ఏసుకొని బయటికి పోతాననేది అది ఎవడి ఒపీనియన్ అది. మనం దానికి సంబంధం లేదు. కానీ మనకు కూడా ఫ్రీడమ్ లేదని అంటున్నా. కానీ మనకు కూడా ఫ్రీడమ్ లేదని నేను అంటున్నా. ఇప్పుడు పోతే అమ్మ నాన్న బండ బూతులు తిట్టి సినిమాల్లోనే చూడండి. సినిమాల్లోనే బండ బూతులు తిడతారు. రియల్ లైఫ్‌లో ఇక్కడ ఎవరెవరు అంత తిట్టాను వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ గాని కింద కామెంట్ చేయండి. బండ బూతులు తిడుతుంటారు. ఇదే ఒక రియాలిటీ అనమాట. ఒక డార్క్ రియాలిటీ ఎవడికి కనిపించిన ఒక డార్క్ ప్రపంచం అని అందరూ అనుకుంటారు. కానీ అందరికి కనిపించే రియాలిటీ ఇదే. కాకపోతే ఏందంటే ఇక సోషల్ మీడియా ముందు ఏందంటే ఒక సింపతి కోసం మాట్లాడే ఒక వర్డ్స్ అనమాట. ఎవరైతే వీళ్ళు ఉన్నారో న్యూస్ రిపోర్టర్స్ గాని, ప్రెస్ వాళ్ళు గాని ఈళ్ళు చేసే ఒక హంగామా మాత్రమే. అంతే ఆడ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఈడు హద్దులు దాటి ఇటు చప్రి గ్యాంగ్ అంటారు. గాలోడు అంటారు, రబ్బర్ గాలోడు అంటారు. ఏయో మన తెలుగులో చాలా వర్డ్స్ వస్తాయన్నమాట. దాని మెయిన్ పదం చప్రి గ్యాంగ్ అనమాట. దానివల్ల ఒక డ్యూక్ బండి ఒక ఫేమస్ బండి అడ్డం పడిపోయింది. నాకు చాలా ఇష్టం. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు డ్యూక్ బండి అసల నాకు ఒక లవ్ అనమాట. సౌండ్ గాని, ఇప్పుడు ఆ బండులు చూద్దామంటే అంత రేంజ్‌లో లేవు. అప్పుడు మేబీ నేను టీజ్‌లో ఉన్నప్పుడు డ్యూక్ బండి అంటే ఒక లెవెల్ అనమాట. ప్రతి ఒక్కడి దగ్గర ఉండేది. చప్రి గ్యాంగ్ నడిపే బండి, చప్రి గ్యాంగ్ నడిపే బండి అని అంతమాంతం పాతాళానికి వెళ్ళిపోయిన ఒక ఫేమస్ బ్రాండ్ అనమాట. అర్థమైంది కదా! ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలా మాట్లాడి గంటలు గంటలు వీడియో అయిపోద్ది. అందుకని దాన్ని స్పీడ్ అండ్ షార్ట్‌గా చెప్పేసిన. ఇక్కడ ఎవ్వరికీ ఏమి స్వతంత్రంగా ఫ్రీడమ్ అంటే వాళ్ళు చదువుకోవాల్సిన చదువుకి ఫ్రీడమ్ ఉండాలి. వాళ్ళు తినాల్సిన ఫుడ్‌కి ఉండాలి. వాళ్ళు అధిగమించాల్సిన గోల్స్‌కి ఫ్రీడమ్ ఉండాలి. కాకపోతే మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మేము ఇలా ఉంటే మాకు కొన్ని వర్గాల వాళ్ళు ఈ పేర్లు పెడుతుండ్రు అని మటుకు వీడియో అయితే చేయండి. ప్రతి ఒక్కళ్ళు హ్యాష్‌ట్యాగ్ మహారాజా హ్యాష్‌ట్యాగ్స్ అనివ్వండి. వీడియో అయితే డెఫినిట్‌గా చేయండి. వీడియో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే మనకు కూడా ఎలాంటి ఫ్రీడమ్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలియాలి. న్యూస్ వాళ్ళకి గాని, ప్రెస్ వాళ్ళకి గాని ప్రతి ఒక్కరికి తెలియాలి. మాకు ఇలా ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటే పర్లేదు. కానీ బాయ్స్ అని తెస్తారు కదా! ఎందుకు ప్రతి ఫ్యామిలీలో నాకు ఒక సిస్టర్ ఉంది. మీకు ఒక సిస్టర్ ఉంటది. ప్రతి ఒక్కరికి మదర్ అండ్ ఫాదర్స్ ఉంటారు కదా! ఎందుకంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం గాని, సింపతి కోసం చేసే వీడియో చేసినప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది మీరు తప్పు చేస్తుర్రు. తప్పుని తప్పుని వేలెత్తి చూపించడం మన ధర్మం అన్నమాట. నేను చెప్తున్నా కదా! ఇది తప్పు. వాయిస్ అనేది ఫ్రీడమ్ అనేది ఏదైతే ఉన్నారో మగవాళ్ళకి నచ్చినట్టు ఉంటారని ఏదైతే మాట్లాడతారో ఇది తప్పు. అర్థమైంది కదా! ఏం చేయాలో తెలుసుగా ప్రతి ఒక్కళ్ళు రియాక్షన్ వీడియో చేయండి. అలాగే ఇది తప్పు అని మటుకు చేయండి. బాయ్స్‌కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మేడం. మీరు ఎలాగైతే ఉంటారో మేము కూడా అంతే. మాకు కూడా అంతే. అర్థమైంది కదా! ఎవరికి వీడియో షేర్ చేయాలో ఎంత వీలైతే అంత షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో బాయ్స్ రియాక్ట్ అయినా, గర్ల్స్ రియాక్ట్ అయినా వీడియో చేయండి అబ్బా! ఎందుకంటే మీ ఇంట్లో మీ బ్రదర్ ఉండు, మీ ఇంట్లో మీ ఫాదర్ ఉండు, మీ ఇంట్లో మీ హస్బెండ్ ఉండు, ప్రతి ఒక్కళ్ళు ఉండు. మనలాంటి వాళ్ళు ఇలా రియాక్ట్ అయితేనే ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్స్ గాని, ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైతే రచ్చ నడుస్తుందో వాళ్ళు చేసే టాపిక్స్ గాని, సెన్సిటివ్ టాపిక్స్ అని తీసుకొచ్చి ఏదో బయట ఒక రేంజ్‌లో ఎలివేషన్స్ చేస్తుంటారు. కానీ వన్ సైడ్ కోర్ చూపించి ఇంకో సైడ్ అది అందరికి తెలుసు. కానీ ఇలా బ్లాక్‌ని దాచిపెట్టాలంటారు. ఆ బ్లాక్‌ని మనం బయటికి తీసుకురావడం మన ధ్యేయం అనమాట. ప్రతి ఒక్కరు చెప్తాను మళ్ళీ చెప్తాను. మహారాజ్ హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో పైన రియాక్ట్ అయ్యి వీడియో చేయాల్సిందే.